మీరు చేయవలసిందల్లా ఒకటే, ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది, మీరు చేస్తారా పంప్ హౌస్ చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు? అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు? రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. రైతులకు ఎట్లా నీళ్లు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు పనులు చేపట్టి ఉంటే ఇప్పటి వరకు పూర్తయ్యేది. 38,000 కోట్లలో పనులు పూర్తయ్యేది. 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేది. అది చేయకుండా వాళ్ళు దురుద్దేశంతో ముందుకు పోయి ఆ భారం మొత్తం కూడా తెలంగాణ ప్రజానీకం మీద మోపి ఈ రోజు ఏదో పోయి ఆడిపోయి మాట్లాడుతుంటే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ గారు, మీరు, మీ తండ్రి, మీరందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత ఘోర తప్పిదం ఏ ముఖ్యమంత్రి చేసుకుంటాడు? ఇంత ఆర్థిక భారం ఎవరు కూడా ఏ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో చేసిండరు. మరి తప్పు చేసి మీరు ఆడిపోయి ఏదో గోదావరి వరద ఉంది, ఇప్పుడు అందరికి తెలుసు. ఆ గోదావరి వరద వాళ్ళ వల్ల వస్తున్నాయి నీళ్లు. ఆ నీళ్లు చూపెట్టి ఈ నీళ్లు అంటే మరి దానికి కట్టిన మేడిగడ్డ ప్యారేజ్ మీ వల్లే కూలిపోయింది కదా.